ఎక్కడైనా బిల్డింగ్ లోపల ఫ్లోటింగ్ మార్కెట్ని చూసారా? ఆకాశం నుండి వర్షం పడినట్లు 15 మీటర్ల ఎత్తున్న వాటర్ ఫాల్ని చూసారా? ఈ రివర్ సైడ్ అద్భుతం మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బ్యాంకాక్. మీరు ఎప్పుడూ చూడని రుచులను ఆస్వాదించడానికి, మైమరిపించే షాపింగ్ ఎక్స్పీరియన్స్ని పొందడానికి వచ్చేయండి ఐకాన్ సియామ్ మాల్ బ్యాంకాక్. ఇది బ్యాంకాక్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ మాల్స్. దీనినే ఐకాన్ ఆఫ్ బ్యాంకాక్ అని కూడా పిలుస్తారు. థాయ్ సంస్కృతిని, థాయ్ దేశ వైభవాన్ని మొత్తం మన కళ్ళకు కట్టినట్లు చూపించడానికే నిర్మింపబడింది ఈ మాల్. ఈ మాల్ని విజిట్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదండి, ఎన్నో వింతల్ని, మీరు ఎప్పుడు చూడని విశేషాలని ఇక్కడ మీరు అనుభూతి చెందుతారు. స్ట్రీట్ స్టైల్ ఫుడ్ నుంచి లగ్జూరియస్ రెస్టారెంట్స్ వరకు, లోకల్ క్లోదింగ్ నుండి డిజైనర్ లేబుల్స్ వరకు, లగ్జరీని, స్టైల్ని, కల్చర్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తే వచ్చేదే ఈ మాల్. మరి ఇలాంటి అద్భుతమైన మాల్ని మేము విజిట్ చేసి మీకు చూపించకుండా ఎలా ఉంటాం చెప్పండి? అందుకే మాతో రండి, ఈ మ్యాజికల్ వండర్ ల్యాండ్ ఐకాన్ సియామ్ మాల్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. లెట్స్ గో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ట్రావెల్ టాండమ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. డే 2 ఇన్ బ్యాంకాక్. డే 1 లో మేము ఏం చేసాము, బెంగళూరు నుంచి బ్యాంకాక్ ఎలా వచ్చాము, అలాగే నిన్న ఒక బ్యూటిఫుల్ మాల్కి వెళ్ళాము, ఎన్బికే సెంటర్ అని. చాలా చాలా అదిరిపోయే మాల్ అండి. ఆ 2 వీడియోలు కూడా ఎవరైనా చూడకపోతే నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్స్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. చాలా 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 ఎంజాయ్ చేస్తారు. మేము ఏంటంటే బేసిక్ గా ఫ్యామిలీ తోటి ట్రావెల్ చేస్తాం కదండి. సో మాలాగే చాలా మంది ఫ్యామిలీస్ ట్రావెల్ చేయడానికి వెనకాడుతుంటారు. వాళ్ళకి వాళ్ళ మనసులు ఫ్రీ అవడానికి ఇలా కూడా ట్రావెల్ చెయ్యొచ్చు అని చెప్పడానికే మా ఈ ప్రయత్నాలండి. ఈ సిరీస్ లో కూడా మీకు నిన్న చెప్పినట్టే ఫ్యామిలీ తోటి, చిన్నపిల్లలు ఉన్నా, ఎవరున్నా, పెద్దవాళ్ళు ఉన్నా, ఎలా అయినా సరే మీరు ఫ్యామిలీ తోటి వేరే కంట్రీస్ ఎలా ట్రావెల్ చేయాలి, అలాగే బడ్జెట్ లో ఎలా ట్రావెల్ చేయాలనేది చూపించబోతున్నాము. నిన్న 2 వీడియోస్ లో కూడా మేము అలా చూపించడానికి ట్రై చేసాము. సో ఎవరైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా వీడియోస్ చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ దోస్ వీడియోస్. మెయిన్ గా బెంగళూరు నుంచి బ్యాంకాక్ వచ్చిన వీడియో అంటే దాంట్లో చాలా చాలా వైటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అనమాట. అంటే ఇండియా నుంచి ఇక్కడికి రావాలి అంటే అసలు ప్రీ రిక్వైజైట్స్ ఏంటి, అసలు ఏవేమి ఫాలో అవ్వాలి, ఎవ్రీథింగ్ దాంట్లో డీటెయిల్ గా ప్రెజెంట్ చేసాము. ఎవరైనా చూడకపోతే మనం తప్పకుండా వీడియో చూడండి. సో ఈ రోజు అఫీషియల్ గా డే 2 ఇన్ బ్యాంకాక్. ప్రస్తుతం అయితే మేము హోటల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మార్నింగ్ టైం వచ్చేసి 10 అయింది. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకొక ఐకానిక్ ప్లేస్ విచ్ ఈస్ ఐకాన్ సియామ్ మాల్. ఆ ప్లేస్ లో పేరులో చూసారా, ఐకాన్ సియామ్ మాల్ అని. లిటరలీ ఇట్స్ అన్ ఐకానిక్ మాల్ అండి. అక్కడికి వెళ్ళబోతున్నాము. అండ్ అక్కడికి వెళ్ళి ఆ మాల్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ చూద్దాం. అండ్ ఈ వీడియోలో మనం ఐకాన్ సియామ్ మాల్ చూద్దాము. దాని తర్వాత అక్కడి నుంచి మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది ఏంటి అనేది మీరు వచ్చే వీడియోలో చూస్తారు. సో ఇంకేమన్నా మిస్ అయినా సంధ్య? నథింగ్, లెట్స్ గో. ఓకే, లెట్స్ గో టు ది ఐకాన్ సియామ్ మాల్ అండ్ సీ హౌ దట్ మాల్ ఇస్. క్యాబ్ ఎక్కేసాం కానీ బీభత్సమైన ట్రాఫిక్ అండి. మళ్ళీ బ్యాంకాక్ వచ్చి కూడా నాకు బెంగళూరే గుర్తొస్తుంది. చాలా చాలా ట్రాఫిక్ గా ఉంది. ఇక్కడ నుంచి అరౌండ్ 35 మినిట్స్ చూపిస్తాను మన డెస్టినేషన్. సో చూద్దాం. ఇలా జస్ట్ ఒక 100 మీటర్లు కదులుతుంది, ఆగిపోతుంది. 10 నిమిషాలు. అంటే బెంగళూరు కంటే దారుణంగా ఉంది ఇక్కడ ట్రాఫిక్. చాలా. మేము ఉండే ఏరియాలో ఏంటంటే నైట్ 2:30-3 వరకు బీభత్సమైన పార్టీస్, అసలు రచ్చ ఉండే అనమాట. అసలు కొన్ని పబ్స్ అయితే ఈవినింగ్ తెరుస్తున్నారు అనమాట. మార్నింగ్ అంతా క్లోజ్. మార్నింగ్ పీస్ఫుల్ గా ఉంటుంది స్ట్రీట్. నైట్ అయితే కనుక మనం ఈ స్ట్రీట్ అయినా నిన్న చూసింది, మార్నింగ్ చూసింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అలా మొత్తం అవతారం మొత్తం మారిపోతుంది. రాత్రి 3:30 వరకు అలా నడిచింది పార్టీస్ అన్ని. ఇప్పుడు క్లీన్ చేస్తున్నారండి. పొద్దున్న 10 అయింది, ఇప్పుడు క్లీనింగ్ అన్ని నడుస్తున్నాయి. బట్ అమేజింగ్ ప్లేస్ అండి. చాలా మంచి బ్యూటిఫుల్ వైబ్ వస్తుంది. అంటే ఇక్కడ కొత్త కంట్రీకి వచ్చినప్పుడు ఇలాంటి కొత్త వైబ్ ఉంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం. అంటే మనకు కూడా కొంచెం న్యూనెస్ కావాలి కదా, కొత్తగా ఉంటే మనం కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. అలాంటి ఫీల్ మంచిగా సుఖంవేత్ ఏరియాలో ఉంటే కనుక మీకు దొరుకుతుంది. అలాగే చాలా మంది ఫ్యామిలీస్ ని కూడా మీరు చూస్తారండి. ఇండియన్స్ అయితే ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఇండియన్ వెజ్ రెస్టారెంట్స్ కూడా
అసలు ప్రతి ఫర్లాంగ్ కి మీకు ఒక ఇండియన్ వెజ్ రెస్టారెంట్ 7-Eleven లో ఎలా ఉంటాయో అట్లాగే ఇండియన్ వెజ్ రెస్టారెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఫుడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఈజీలీ దే కెన్ హ్యావ్ సమ్ గుడ్ ఫుడ్. అంటే ఇప్పుడు మేము ఏంటంటే ఎగ్జాక్ట్ గా సీజన్ టైంలో వచ్చామండి. అంటే November 1st నుంచి ప్రాపర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మేమేమో October ఎండ్కి వచ్చాము. చాలా చాలా అమేజింగ్ గా ఉందండి. ఒకసారి బ్యాంకాక్ స్ట్రీట్ వైబ్స్ చూపిస్తాను, చూడండి అండ్ ఎంజాయ్. బ్యాంకాక్లో సిటీ రైడ్ కూడా ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ అండి. మల్టీ లేన్ రోడ్స్, స్కై స్క్రేపర్స్, షాపింగ్ హబ్స్, మోడర్న్ ఫ్లైఓవర్స్ ఇవన్నీ మిమ్మల్ని కనువిందు చేస్తాయి. టుక్ టుక్స్, రకరకాల బ్రాండెడ్ కార్స్, BTS స్కై ట్రైన్, లోకల్ బస్సెస్, మోటార్ సైకిల్స్, మీటర్ ట్యాక్సీస్ ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు సిటీలో ట్రాఫిక్లో ఉన్నామా అని కూడా మీకు గుర్తురాదండి. ఒక్క హారన్ కూడా మీకు వినిపించదు. ఎంత ట్రాఫిక్గా ఉన్నా స్మూత్గా పీస్ఫుల్గా రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే బ్యాంకాక్ సిటీలో కూడా మీకు గ్యారంటీడ్. సో ఇదండి ఐకాన్ సియామ్ మాల్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్తున్నాం చూడండి. బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారు చూసారు. ఇదంతా కూడా ఐ డోంట్ నో ఫౌంటైన్ చిన్న ఫ్లో లాగా క్రియేట్ చేశారు చూడండి. అండ్ అక్కడ కనిపించేవన్నీ కూడా టుక్ టుక్స్ అన్నమాట. ఇది ఎంట్రన్స్. పదండి లోపలికి వెళ్దాం. ఆహా, చల్లగా ఎంట్రన్స్ వచ్చింది. ముందు సంధ్య నుంచింది. ఇదంతా కూడా మొత్తం ఫుడ్ కి సంబంధించిన జోన్ అండి. లోపల ఇంకా బాగుంటుంది. ఇది అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఐకాన్ సియామ్ మాల్ మొత్తం ఇంటర్వ్యూస్ ఉంటాయండి. కొంచెం ముందరికి వెళ్తే మీకు మంచి ఫ్లోటింగ్ మార్కెట్ థీమ్ లో కూడా కనిపిస్తుంది అనమాట. చూద్దాం పదండి. బ్యూటిఫుల్ గా ఉంటుందండి. చాలా ఎక్సైటెడ్, ఎందుకంటే కింద ఫ్లోర్ లోనే సంధ్య చెప్పినట్టు మంచి ఫ్లోటింగ్ మార్కెట్ లాగా ఉంటుంది. భాష రాకపోయినా మాకంటే బాగా అన్విత కమ్యూనికేట్ చేస్తుందండి. అది ఒక చిన్నపిల్లల భాషలో ఇది కావాలని చూపిస్తుంది. చక్కగా అన్ని శాంపుల్స్, ఫ్రూట్ శాంపుల్స్, క్యాండీ శాంపుల్స్ అన్ని చక్కగా టేస్ట్ చేసేస్తుంది. అదే పనిలో ఉంది చూడండి. అక్కడ నవ్వుతాను చూసారా, ఒక స్ట్రాబెర్రీ క్యాండీ ఇప్పుడే టేస్టింగ్ చేసింది. ఇక్కడ చూడండి కోకోనట్స్ 80 బాత్ అంట. అలాగే ఫ్రూట్స్ అన్ని కూడా ఇలా కట్ చేసి పెడతారు అనమాట. మొత్తం మిక్స్డ్ ఫ్రూట్ అయితే 120 బాట్ అలా పెడుతున్నారు. చాలా చాలా అమేజింగ్ టేస్ట్ ఉంటాయండి ఇవన్నీ. కింద మొత్తం ఈటరీస్ అన్నమాట. ఇంకా థాయిలాండ్ కి సంబంధించిన ప్రతి ఈటరీ కూడా ఇక్కడ ఉంటుంది. మీకు ఇక్కడ కనిపించేవన్నీ కూడా దురియన్స్ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. పైన 100 grams వచ్చేసి 120 బాత్. ఇక్కడ ప్రైస్ పెట్టారు చూడండి. 100 అంటే 100 బాత్ అని అర్థము. జపాన్ షైన్ మస్కట్ గ్రేప్స్ అంటే ఇవి. ఇక్కడ నుంచుంటేనే వాసన తెలుస్తుంది కదా, జిరియన్ వాసన తెలియదు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ పనసకాయ ఫ్లేవర్ అంటే స్మెల్ ఉంటుంది కదా, అది నుంచుంటేనే వస్తుంది. ఏంటా ఒక విచిత్రమైన స్మెల్ వస్తుంది. ఏంటా బిర్యానీ ఇట్లా కట్ చేసి ఉన్నాయన్నమాట. అంటే పనసకాయకి ఎంత వాసన అయితే వస్తుందో దానికి ఒక 10 times వస్తుందండి. ఇదంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారు. ఇదంతా వాటర్ అన్నమాట. ఒక ఫ్లోటింగ్ మార్కెట్ థీమ్ తో క్రియేట్ చేశారు చూడండి. మొత్తం థాయి డెలికేసీస్ అన్నమాట ఇవన్నీ. వావ్. ఇక్కడ చూసారా బోట్ లాగా అమేజింగ్ ఉంది కదా. ఇవేంటివి ఒడియాల్లో ఉన్నాయండి. $100 బాత్ అంట. buy 5 get 1 free. అమేజింగ్ ఉందండి. బ్యాంకాక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్లోటింగ్ మార్కెట్ ని తప్పకుండా విజిట్ చేస్తారండి. కాకపోతే సిటీ నుంచి చాలా దూరం వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ మీరు ఒక 1.5 hour క్యాబ్ హైర్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అంత టైం లేని వాళ్ళు ఈ సియామ్ మాల్కి వస్తే కనుక ఈ కిందే ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట.
మీకు ఫ్లోటింగ్ మార్కెట్లో ఎటువంటి ఐటమ్స్ దొరుకుతాయో అలాగే సేమ్ ఒక బోట్ థీమ్లో ఆ మార్కెట్ యార్డ్లో ఎలా అమ్ముతారో అలాగే మనకి ఇక్కడ సిమిలర్గా ఉంటుందండి. అండ్ కొంచెం ఇంకా నీట్గా హైజీనిక్గా కూడా ఉంటుంది అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఈ సియామ్ మాల్కి వచ్చి అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే కనుక ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫొటోస్కి కుదవలేదండి, ఎన్ని కాస్ట్ అని దిగచ్చు అనమాట. అసలు చూసారా ఇక్కడ ఎంత మంచి అరేంజ్మెంట్ చేశారు అసలు. ఈ ఫ్లోరల్ థీమ్ అంటే ఆ మార్కెట్లో వాళ్ళ ఫ్లవర్స్ని కూడా అమ్ముతారనమాట. ఎక్కువ శాతం నూడిల్స్, ఫ్రూట్స్, ఏమంటారు నాన్ వెజ్ ఐటమ్స్ కానీ రైస్ క్రాకర్స్ అంటారు, అలాంటివి ఇక్కడ బాగా తింటారనమాట. ఇక్కడ మంచి ఫ్లోటింగ్ బోట్ లాగా క్రియేట్ చేశారండి. ఆ బోట్ లో అన్వితని కూర్చోబెడుతుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు అట్మాస్ఫియర్. ఒక్కసారి ఊహించండి, మంచి మంచి ఫోజులు ఇస్తుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే ఇదొక ఫీస్ట్ అని చెప్పాలండి. ఎవ్రీథింగ్ నాన్ వెజిటేరియన్స్ కి కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అమేజింగ్ క్రియేట్ చేశారండి. అక్కడ మీరు పైన చూస్తే అదంతా కూడా సీటింగ్ ఏరియా అనమాట. అక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, హ్యాపీగా బయట కూర్చుని. ఇదంతా వాకింగ్ ట్రాక్, బట్ ఇక్కడ మీకు కనిపించేదంతా కూడా సీటింగ్ ఏరియా. అక్కడ కూర్చుని హ్యాపీగా రెస్టారెంట్ లా క్రియేట్ చేశారు, బయట కూర్చొని తినచ్చు అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది సద్య, చాలా బాగుంది, అమేజింగ్ గా ఉంది. అవేంటి పంపర్ పనాసకాయలు కదా, పొమెలో ఉంటుంది, పొమెలోయా పంపర్ పనాసకాయలు. అండ్ వెనక చూసారా గులాబీ కాయలు అంటారు కదా, చిన్న చిన్నగా వస్తాయి మనకి, రెడ్ కలర్ లో ఉంటాయి. అక్కడ ఉన్నాయి చూడండి పంపర్ పనాసకాయ పక్కన. అన్ని ఫ్రూట్స్ అండి, ఏదో వ్యాక్స్ తో చేసిన బొమ్మలు ఉంటాయి కదా, అలా రియల్ ఆర్టిఫిషియల్ అర్థం కావట్లేదు అండి. నిజంగా వ్యాక్స్ తో వేసిన బొమ్మల్లాగే ఉన్నాయి అవి. అసలు తినబుద్ధి కాదు, షోకేస్ పీసెస్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒక నూడిల్స్ సూప్ షాప్ అండి. ఇక్కడ మీరు చూసారంటే రకరకాల షేపుల్లో, సైజుల్లో రైస్ నూడిల్స్ ఉంటాయన్నమాట. దీన్ని చక్కగా మీకు కావాల్సిన నాన్ వెజిటేరియన్స్కి చెప్పాను కదండి, థాయిలాండ్లో మంచి ఫుడ్ దొరుకుతుందని చెప్పేసి. ఇక్కడ మీకు కనిపించినట్లు మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఒక బ్రాత్లో వేసి ఆ నూడిల్స్ వేస్తారండి. ఈ థాయిలాండ్లో పర్టికులర్గా బ్యాంకాక్ రీజియన్లో ఈ నూడిల్స్ మీకు మంచిగా దొరుకుతాయి. సో తప్పకుండా ఈ నూడిల్స్ని ఈ మాల్, ఐకాన్ సియామ్ మాల్కి ట్రై చేయండి. ఇక్కడ సంధ్య కోకోనట్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తుంది. థాయిలాండ్ ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా కోకోనట్ ఐస్ క్రీమ్ అండ్ డురియన్ ఒకటి ట్రై చేయాలి. సో ఇక్కడ చూడండి, కోకోనట్ ఐస్ క్రీమ్ కోన్ అయితే 20 బాట్, కప్ లో అయితే 40 బాట్ అనమాట. సో లెట్స్ ట్రై కోకోనట్ ఐస్ క్రీమ్. సంధ్య డురియన్ ఐస్ క్రీమ్ ఒకటి ట్రై చేస్తుంది. ఎట్లా ఉంది సంధ్య? వెరైటీగా ఉంది కానీ బాగుంది. ఒక కప్పు తినగలం, అంతకుమించి మళ్ళీ తినాలనిపిస్తుంది కానీ యూనిక్ ఫ్లేవర్ అండి. మనం ఇప్పటివరకు ఒక 10% కూడా చూడలేదండి అసలు. అటువైపు వెళ్తే మొత్తం అదంతా కూడా స్ట్రీట్ ఫుడ్ ఏరియా అనమాట, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ లో. ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా ఇది చూస్తారు, అండ్ చూడని వాళ్ళైతే ట్రై చేయండి. ఇవి చూసారా అండి, మ్యాంగో స్టిక్కీ రైస్ అన్నమాట. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి చూసారా. ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ స్టిక్కీ రైస్ ఉన్నాయి విత్ మ్యాంగో అన్నమాట. అండ్ ఈ ఫ్లేవర్స్ అన్నిటిని కూడా ఇలా చక్కగా మంచి నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారండి. వైట్ కలర్ కోసం కోకోనట్ మిల్క్, గ్రీన్ కలర్ కోసం ప్యాండన్ ఉంటుంది కదా దాన్ని, పర్పుల్ కలర్ కోసం పర్పుల్ పొటాటోని, బ్లూ కలర్ కోసం బటర్ఫ్లై పీ అంటే మన శంఖం పూలు ఉంటాయి కదండి, వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంతో ఈ కలర్ రైస్ తయారు చేశారు. పింక్ కలర్ వచ్చేసి రోజెస్, అలాగే పర్పుల్ వచ్చేసి బ్లాక్ గ్లూటినస్ మనకి రెడ్ రైస్ లాగా దొరుకుతుంది కదండి, అలాంటి రైస్ తో తయారు చేశారు. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. అసలు ఇది ఒక బొమ్మలాగా తయారు చేస్తారండి. ఏ ఆర్టికల్ అన్నా కూడా మనకి నిజమా ఆర్టిఫిషియల్ తెలియదు అనమాట, అంత రియలిస్టిక్ గా ఉంటాయి. చాలా అంటే చాలా కలర్ఫుల్ గా కూడా డిజైన్ చేస్తారనమాట. చూస్తే ఏదన్నా ఫుడ్ అలా టేస్ట్ చేయాలనిపిస్తుంది, అంత అపీలింగ్ గా చేస్తారు. ఇక్కడ చూడండి చక్కగా పనస్ తొనల లోపల స్టిక్కీ రైస్ ని పెట్టి సైడ్ లో మ్యాంగో పెట్టారు. అసలు వీళ్ళ క్రియేటివిటీకి మెచ్చుకోవాలి. ఇంతకంటే మంచిగా గార్నిషింగ్ ఎవరు చేస్తారండి అసలు. నాకైతే చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట, అలా ఉంది. ఈ మార్కెట్ లో దొరికేవన్నీ అలాగే ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి థాయిలాండ్ వస్తే వెజిటేరియన్స్ తప్పకుండా టేస్ట్ చేయాల్సిన డిష్ అండి. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఎగ్ యూజ్ చేయరు, కోకోనట్ మిల్క్ లో రైస్ ని కుక్ చేసి ఇలా మ్యాంగోని పెట్టిస్తారు. సో ఇట్స్ అ వెరీ సేఫ్ ఆప్షన్ ఫర్ వెజిటేరియన్స్ అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 150 బాట్ కి అమ్ముతున్నారంటే, అంటే ఇంచుమించు మీరు ఇంటూ 2.7 అట్లా వేసుకోండి, దగ్గర మీకు 400 రూపీస్, బిలో 400 రూపీస్ పడుతుంది అనమాట. కానీ చాలా యూనిక్ డిష్, తప్పనిసరిగా టేస్ట్ చేయాల్సిన డిష్ కూడా అనమాట.
ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఫ్రైడ్ ఇన్సెక్ట్స్ అండి. ఎలా పెట్టారో చూడండి. ఇక్కడైతే తేలును కూడా వాళ్ళు వదలలేదు. తేలు, ఇంకా మనం చిమ్మెట్లు అంటాం కదా, అలాంటి ఇన్సెక్ట్స్ అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసేసారండి. మీరు అడిగిన క్వాంటిటీని బట్టి ఇస్తారనమాట. ఇక్కడ చూడండి 500 బాట్ అంట స్కార్పియోన్, ఫ్రైడ్ స్కార్పియోన్. ఇక్కడ ఎలా పెట్టారు, దాన్ని ఒక పుల్లకి గుర్చేసి పెట్టారు. ఒకవేళ మరీ వెరైటీగా ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే కనుక ఇది కూడా ట్రై చేయాలి. చెప్పాను కదండి, నాన్ వెజ్ స్టూడెంట్స్కి అయితే ఇది ఒక హెవెన్ లాంటిది. కొత్తగా ఏదైనా నాన్ వెజ్ ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ ప్లేస్కి వస్తే, పర్టికులర్లీ థాయిలాండ్ వస్తే కనుక వెరైటీ ఆఫ్ డిఫరెంట్ సీ ఫుడ్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా బేబీ ఆక్టోపస్ అండి. అసలు ఎలా తింటారో తెలియదు కానీ చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయి ఇక్కడ సీ ఫుడ్ అంతా కూడా. అలాగే మీకు ఇంకా స్క్విడ్ ఎగ్స్, ఇంకా స్క్విడ్, ఇక్కడ చూడండి ఆక్టోపస్ అయితే ఎలా పెట్టారో. ఇవన్నీ కూడా మీకు స్టీమ్ చేసి ఇస్తారు, లేదంటే ఒక సాస్లో నంచుకునేలాగా బార్బిక్యూ చేసుకొని ఇస్తారనమాట. మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ ఇది కూడా టేస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ దే కెన్ కమ్ హియర్ అండ్ ఎక్స్ప్లోర్. మేమైతే ప్రస్తుతానికి మంచిగా ఫ్రెష్ మ్యాంగోస్ని, కట్ స్లైసెస్ని తీసుకుని తింటున్నాము. చూడండి, ఇక్కడ ఉండే ఈ సెక్షన్ మొత్తం కూడా ఇలా వెరైటీ ఆఫ్ సీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. వీళ్ళకి పర్టికులర్గా స్పెసిఫిక్గా కొన్ని సీజనింగ్ పౌడర్స్ ఉంటాయి అన్నమాట. పీనట్ పౌడర్, చిల్లీ పౌడర్, అలా కొంచెం సాల్ట్, ష్రింప్ మిక్స్ పౌడర్ అవన్నీ ఉంటాయి. దాంతో సీజన్ చేసి ఇస్తారనమాట, మీకు గ్రిల్ చేసి బార్బిక్యూ చేసి. సో ఇది కూడా ఒక యూనిక్ ఐటమ్ అండి థాయిలాండ్లో. ఇక్కడ చూడండి, ఒక యూనిక్ స్టాల్ కనిపించిందండి. ఇవన్నీ కూడా కోకోనట్ మిల్క్ తోటి చేసిన పుడింగ్ మీద చక్కగా ఇలా కోకోనట్ స్క్రేపింగ్స్ వేసేసి ఒక బాల్ లాగా తయారు చేశారనమాట. ఇవన్నీ వచ్చేసి చైనీస్ లేయర్ కేక్స్ అండి. అంటే రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాంతో ప్యాండన్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అవన్నీ వేసి చేశారనమాట. చక్కగా ఇట్లా గ్రీన్ అండ్ వైట్ లేయర్స్ కనిపించేలాగా. ఇవన్నీ కూడా కోకోనట్ మిల్క్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట. ఇక్కడ కూడా కోకోనట్ పుడింగ్ లో చక్కగా ఫ్రూట్స్, బనానా స్లైసెస్ పెట్టారు. ఇంకా ఇవన్నీ కూడా మంచి క్రీమ్ తోటి గార్నిష్ చేశారు. ఇవి వచ్చేసి చాలా యూనిక్ గా ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా జెల్లీస్ అనమాట. వీటి లోపల మీకు మంగ్ బీన్స్ అంటారు, ఇది ఒక స్పెసిఫిక్ బీన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ పెట్టేసి చుట్టూరా ఇట్లా పుడింగ్ జెల్లీ కోటింగ్ వేసి మంచి కలరింగ్ వేసి ఇలా డెకరేటివ్ గా తయారు చేస్తారండి. అచ్చు బొమ్మల్లాగానే ఉంటాయి. ఒక కోకోనట్ పాన్ కేక్స్ అమ్ముతున్నారండి. అండ్ ఇవి చూసారా, అచ్చం మన పొంగనాలు ఉంటాయి అట్లా ఉన్నాయి. ఇవి కూడా వచ్చేసి కోకోనట్ తో తయారు చేసినవండి. ఐ థింక్ ఎగ్ యాడ్ చేస్తారేమో తెలియదు కానీ మామూలుగా అయితే ఇవి వెజిటేరియన్స్ కూడా తినచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కోకోనట్ డిజర్ట్స్ అండి. థాయ్ ఫుడ్ కి సంబంధించిన ట్రెడిషనల్ డిజర్ట్స్ అనమాట ఇవి. కాఫీస్ అండ్ టీస్ కూడా చాలా ఫేమస్ ఉంటాయండి. ఈ స్టాల్లో చూస్తే కనుక మీకు ఇలా మంచిగా ప్యాండన్ ఎక్స్ట్రాక్ట్ ఉన్న బ్రాత్ అంటే వాటర్ లాగా ఉందన్నమాట. దాంతో కూడా టీ ఫ్లేవర్ చేసిస్తారు. ఈ ట్రెడిషనల్ పాట్స్ లో వాళ్ళు టీని తయారు చేస్తున్నారండి. అండ్ ఇక్కడ మీకు జెల్లీస్ కనిపిస్తున్నాయి కదా, మనం బోబా డ్రింక్ తాగుతాం కదా, అలా సాగోతో చేసిన జెల్లీస్ అనమాట. ఈ జెల్లీస్ ని కోకోనట్ మిల్క్ లో వేసి చక్కగా మీకు ఎలా కావాలో వేస్తారనమాట. రకరకాల ఫ్లేవర్స్ అన్ని కూడా దొరుకుతాయి. అంటే ఫ్రెష్ కోకోనట్ మిల్క్ తాగొచ్చు, బటర్ఫ్లై టీ అంటే మనం పువ్వు ఉంటుంది కదండి ఆ ఫ్లేవర్, థాయ్ గ్రీన్ టీ ఉంటుందండి, మిల్క్ టీ, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే థాయ్ కాఫీ, థాయ్ మిల్క్ టీ, ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తే మీరు ట్రై చేయొచ్చు అనమాట. అసలు ఈ మాల్లోకి ఎంటర్ అయ్యాక మేము కంటిన్యూస్గా నడిచిందే లేదండి. చాలా కొత్తగా వైబ్రెంట్గా ఉంది ప్లేస్. ఎక్కడికక్కడ ఆగడం, ఫొటోస్ తీసుకోవడం, కొత్తగా కనిపించిన ప్రోడక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడంతో టైం అంతా గడిచిపోయింది. ఈ మాల్ని 2018లో కన్స్ట్రక్ట్ చేశారండి. థాయ్ కల్చర్కి అద్దం పట్టేలా ఉండాలని కింద ఫ్లోర్ మొత్తం థాయ్ ఫుడ్స్, థాయ్ క్లోతింగ్, థాయ్ హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా థాయ్ ప్రోడక్ట్స్కే కేటాయించారు. ఈ ఫ్లోర్ని సూక్ సియామ్ అని కూడా అంటారు. థాయిలాండ్కి అఫీషియల్ నేమ్ రాకముందర సియామ్ అని పిలిచేవారు. సూక్ అంటే హ్యాపీనెస్ అని అర్థం. సో సూక్ సియామ్ అంటే హ్యాపీ సియామ్ అని. వాళ్ళ కల్చర్లో ఇమిడున్న అంశాలన్నిటినీ ఈ ఫ్లోర్ రూపంలో డిజైన్ చేసి మనందరం ముందుంచారు. ఒక హ్యాపీ కంట్రీ ఎలా ఉంటుందో, అక్కడ కల్చరల్ ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ యునిక్ ఎబిలిటీస్ ఏంటి, అన్నీ కూడా మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక్కడ చూడండి, క్రొకోడైల్ మీట్ కూడా ఉంది. చూసారా, క్రొకోడైల్ చేతులు, కాళ్ళు, తోక. ఎవరన్నా మీలో క్రొకోడైల్ తినుంటే మాత్రం కింద కామెంట్స్ లో కామెంట్ పెట్టండి, నాకు తెలుసుకోవాలనుంది. ఓ మై గాడ్. సో ఫైనల్ గా యూజీ ఫ్లోర్ చూసామండి. మొత్తం ఫుడ్ స్ట్రీట్ అంతా అయిపోయింది. ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నాము. పైన వెళ్ళి పైన ఇంకేమున్నాయనేది ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి.
ఫుడ్ ఎలా ఉంది అసలు? చాలా బాగుంటాయి. ఫ్రూట్స్ అవన్నీ అయితే చాలా బాగుంటాయి. నాన్ వెజిటేరియన్స్ కి అయితే పండగ కదా. అవే ఉంటాయండి ఆప్షన్. కింద ఫుడ్ స్ట్రీట్ నుంచి కొంచెం పైకి వచ్చామండి. పైనుంచి అసలు ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది చూడండి. పైన అన్ని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ల్యాంటర్న్స్ అండ్ కిందంతా కూడా షాపింగ్. ఈ కింద ఈ ఫ్లోర్ కన్నా కిందకి వెళ్తే మొత్తం ఇందాక మనం చూసిన ఫుడ్ స్ట్రీట్ అనమాట. అల్టిమేట్ అటువైపు అంతా కూడా చూడండి, అక్కడంతా ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది. సో మనం ఈ ఎస్కలేటర్ ఎక్కి ఇంకా పైకి వెళ్ళాలి. బ్యూటిఫుల్ ఉంది కదా. నాకు తెలిసి ఒక 3-4 hours అయితే ఇక్కడ అస్సలు సరిపోదండి. మినిమం టు మినిమం ఒక 6-7 hours మీరు స్పెండ్ చేయొచ్చు. నాకు తెలిసి ఈచ్ అండ్ ఎవ్రీ షాప్ మీరు అలా చూసుకుంటూ వెళ్తే మాత్రం రోజు సరిపోదు, ఒక రోజు అంతా చూసేయచ్చు. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే దే విల్ స్పెండ్ 2-3 hours అండ్ దే విల్ గో వేరే ప్లేసెస్కి విజిట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం చూస్తారు. ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు అలా కంప్లీట్ చేసి మళ్ళీ థర్డ్ డే అలా చేస్తారనమాట. చాలా చాలా ఫేమస్. పదండి పైకి వెళ్ళి పైన ఇంకేమున్నాయి చూద్దాం. పదండి. మీరు బ్యాంకాక్ లో ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్లేస్ నుంచి మీకు మెట్రో కనెక్టివిటీ ఉంటే డైరెక్ట్ గా ఇక్కడికి మెట్రో దగ్గరికి వచ్చేస్తారు అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఐకాన్ సిఎం మాల్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సిటీ సెంటర్ లో ఉంటుందండి. మొత్తం అన్ని స్కై స్క్రేపర్స్ అండ్ అక్కడ టికెట్ మెషిన్స్ ఉన్నాయి. అక్కడ టికెట్స్ తీసుకుని యూ కెన్ గో ఇన్ సైడ్ ది మెట్రో. పదండి లోపలికి వెళ్ళి లోపల ఏముందని చూద్దాం. కింద ఫుడ్ స్ట్రీట్ అంతా చూసాము. ఇప్పుడు మెయిన్ మాల్లోకి వెళ్తున్నాము. మాల్కి వెళ్ళి ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి ఏంటనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. చూసారా పైన ఐకాన్ సియామ్ అని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా ఉంటాయండి. చాలా చాలా కాస్ట్లీ బ్రాండ్స్. పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి జారా ఎంత పెద్ద షోరూము. సంధ్య నీకైతే పండగ. అటువైపు బర్బరీ అవన్నీ ఉన్నాయి. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ గా ఉందండి. అసలు ఆ లుక్ అండ్ ఫీలే అసలు చాలా కాస్ట్లీ వైబ్ తగులుతుంది. కింద ఫ్లోర్ అంతా మంచి స్ట్రీట్ వైస్ క్రియేట్ చేశారు. ఈ ఫ్లోర్ అంతా కూడా ప్రాపర్ పాలిష్డ్ బ్రాండెడ్ అన్ని ఐటమ్స్ అమ్మే ఫ్లోర్ అన్నమాట ఇది. అందుకే చాలా మంది ఇందాక మీకు చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేస్తారు, పైకి వచ్చి మళ్ళీ షాప్స్ అని చూస్తారు, మళ్ళీ కిందకి వెళ్తారు, లంచ్ చేస్తారు, మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వస్తారు. అలాగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇక్కడ కూర్చోడానికి చూడండి అసలు మొత్తం గోల్డ్ కలర్ లో ఎలా క్రియేట్ చేశారు. నిజంగా ఏదో గోల్డ్ తీసుకొచ్చి ముద్ద పెట్టినట్టే ఉంది ఇక్కడ. అక్కడ చూడండి డియర్ గోల్డ్ కలర్ లో. వావ్. ఆర్లీ బార్ బ్రౌన్. ఈ కూర్చోడానికి పెట్టినవన్నీ నచ్చాయండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. అంత బాగుందా. మొత్తం రోజ్ గోల్డ్. ఇది అటువైపు అంతా గోల్డ్ పెట్టారు, మధ్యలో మళ్ళీ రోజ్ గోల్డ్. పైన యాపిల్ స్టోర్ ఉందండి, చాలా ఫేమస్ ఐకానిక్ యాపిల్ స్టోర్ ఇన్ ఐకాన్ సిఎం మాల్. అక్కడికి వెళ్ళి అది కూడా ఎలా ఉందో చూద్దాం పదండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. లోవి, అక్కడ లూయి విటాన్ స్టోర్ చూడండి, మొత్తం సిల్వర్ కలర్లో మళ్ళీ బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. లగ్జరీ, కల్చర్, స్టైల్ అన్నీ ఒకటే ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఈ మాల్. యూనిక్ బ్రాండెడ్ స్టోర్స్, డిజైనర్ బొటిక్స్, హై అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్స్, ప్రీమియం లైఫ్ స్టైల్ స్టోర్స్ అన్నిటినీ మనం ఒకటే ప్లేస్లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇది చూడండి డైనింగ్ గైడ్ అని, అంటే అక్కడ మిషలిన్ గైడ్, థాయ్, జపనీస్, చైనీస్ అండ్ క్యాంటనీస్, కొరియన్ క్యూజిన్, అంటే ఏ ఫ్లోర్లో
ఏ క్యూజిన్ కావాల్సిన ఆ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కెఫేస్ అండ్ డెజర్ట్స్, వెస్టర్న్ క్యూజిన్, వియత్నమీస్, బర్మీస్, ఇండియన్ క్యూజిన్. ఇక్కడ ఉంది చూసారు, మసాలా ఆర్ట్ అనమాట. యూనో రెస్టారెంట్ పేరు 6th ఫ్లోర్లో ఉంది. సో ఎవ్రీథింగ్ మెన్షన్ చేశారండి. ఎవ్రీ ఫ్లోర్లో యూ హ్యావ్ దిస్ బోర్డ్. బ్యూటిఫుల్ ఉంది కదా. మనం ప్రస్తుతం 2nd ఫ్లోర్లో ఉన్నాము. చూడండి ఎంత హ్యూజ్ మాల్, మొత్తం 8 ఫ్లోర్స్ ఎంత ఉంది. ఇవి 8 ఫ్లోర్స్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మనకి కింద యూజీ ఒకటి, ఎల్జీ ఒకటి ఉంది ఫుడ్ కోసం. మొత్తం డే అంతా గడిచిపోతుందండి మొత్తం మాల్ చూసేటప్పటికి. అమేజింగ్గా ఉంది. ఐకాన్ సియామ్కి వస్తే యాపిల్ ప్రియులకి పండగ అండి. ఎందుకంటే పెద్ద, అంటే థాయిలాండ్లోనే బిగ్గెస్ట్ యాపిల్ స్టోర్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. మనం అక్కడే ఉన్నాము. నా వెనకాల మీరు చూడొచ్చు క్లియర్గా. అక్కడికి వెళ్ళి అసలు లోపల థాయిలాండ్లో యాపిల్ ప్రోడక్ట్స్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో ఒకసారి డీటెయిల్గా చూద్దాం పదండి. ఐకాన్ సియామ్లో ఉన్న ఈ యాపిల్ స్టోర్ థాయిలాండ్ ఫస్ట్ అఫీషియల్ రీటైల్ స్టోర్ అవుట్లెట్ అండి. అలాగే ఇది వరల్డ్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాపిల్ స్టోర్స్ కూడా. రివర్ సైడ్ వ్యూ, పీస్ఫుల్ అంబియన్స్, ఒక్క మాటలో చెప్పాలంటే యాపిల్ లవర్స్కి ఇది ఒక ప్యారడైజ్ అన్నమాట. ఇక్కడ ఐఫోన్ 17 Pro చూడండి, 43,900 బార్తో స్టార్ట్ అవుతుంది. అలాగే 17 Pro Max వచ్చేసి 48,900 బార్తో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ 16E ఉంది. 16E వచ్చేసి 22,900. 22,900. ఇక్కడ మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసి M4 వేరియంట్ 34,900 ఉంది. అలాగే మ్యాక్బుక్ ఎయిర్ 15 inch M4 వేరియంట్ వచ్చేసి 42,900 నుంచి స్టార్ట్. బ్యూటిఫుల్గా ఉన్నాయండి ప్రోడక్ట్స్. ఐఫోన్ 17 వచ్చేసి 29,900 స్టార్టింగ్. అలాగే ఐఫోన్ ఎయిర్ వచ్చేసి 39,900 బార్లు. బ్యూటిఫుల్గా ఉంది, చాలా స్లిమ్గా ఉంది, అమేజింగ్ ఉంది. ఐఫోన్ 17లో ఈ కలర్ చూడండి, అసలు గ్రీన్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. 29,900 అంటే క్లోజ్ టు 30,000, అంటే 2.7 times అండి. 2.7 times వేసుకోండి, మీకు మన ఇండియన్ ప్రైస్లో వాల్యూ వచ్చేస్తుంది. బట్ ఇండియా కన్నా కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం యాపిల్ ప్రోడక్ట్స్ చీప్ అండి. ఎవరైనా వస్తే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఫైనల్లీ మేము 6th ఫ్లోర్కి వచ్చామండి. ఈ 6th ఫ్లోర్లో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మీకు సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఒక మంచి పెద్ద ఫౌంటైన్ ఉంటుంది అనమాట. అలాంటి దాన్ని ఇక్కడ వాళ్ళు రీక్రియేట్ చేశారు ఇంచుమించు. సో అక్కడికి చూడలేకపోయిన వాళ్ళు ఇక్కడ అది ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట. మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మేము ఎప్పటి నుంచి కూడా ఐటినరీ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఈ మాల్లోకి వచ్చి ఈ ఫౌంటైన్ అయితే తప్పకుండా చూడాలనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మేము చూసి మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం పదండి. రాగానే మీకు లోపల చాలా ఈటరీస్ కనిపిస్తాయి. అలా వెళ్తుంటేనే మీకు సడన్ గా మంచి సౌండ్ వినిపిస్తుంది. అండ్ అలా మీరు జస్ట్ రైట్ టర్న్ తీసుకున్నారంటే చాలు మీకు మంచి పెద్ద ఫౌంటైన్ ఒకటి కనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఇది ఎలా డిజైన్ చేశారో అనిపిస్తుంది అనమాట. ఆ సీలింగ్ దగ్గర నుంచి వాటర్ అలా కిందకి పడుతూ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ఇది నైట్ టైం వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఈవినింగ్ చూసాం అనమాట. బట్ ఇది ఒక మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు తప్పకుండా ఐకాన్ సిఎం మాల్కి వస్తే ఈ 6th ఫ్లోర్కి పర్టికులర్గా వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ చూడండి. అండ్ మీకు ఇక్కడ ఈటరీస్ కూడా ఉంటాయని చెప్పాను కదా, మీరు అలా సరదాగా ఏమన్నా తింటూ కూడా ఈ ఫౌంటైన్ ని, ఈ వాటర్ ఫాల్ ని చూస్తూ ఆ సౌండ్ ని వింటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ వాటర్ ఫాల్ ని అలాంకన్ వాటర్ ఫాల్ అంటారండి. ఆల్మోస్ట్ 15 meters హైట్ నుండి వాటర్ ఫాల్ అవుతుంది. మీరు కనుక బ్యాంకాక్ విజిట్ చేస్తే తప్పనిసరిగా మీ బకెట్ లిస్ట్లో ఈ వాటర్ ఫాల్ని కూడా పెట్టుకోండి. బాగా ఎంజాయ్ చేస్తారు. సో నా వెనకాల మీరు చూసేదంతా కూడా ఐకాన్ సియామ్ మాల్ అండి. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత హ్యూజ్ ఉంది చూడండి. సో దాని వెనకాలే మనకి మొత్తం రివర్ ఫ్లో అవుతుంటుంది అనమాట. అక్కడి నుంచే కావాలంటే మనం బోట్స్ తీసుకుని కొన్ని డెస్టినేషన్స్కి వెళ్ళొచ్చు. మేము ఇక్కడి నుంచి వాటర్ అనే ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అది ఎలా వెళ్తాము, బోట్లో ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. బట్ ఎంత ఐకానిక్గా ఉంది చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మనం బోట్లోంచి ఈ మాల్ చూస్తే అమేజింగ్గా ఉంటుందండి. ఇంకా నైట్ టైం చూస్తే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
కుదిరితే ఏదో ఒక వీడియోలో నైట్ టైం కూడా అది ఎలా ఉంటుంది ఏంటనే చూద్దాము. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. అండ్ ఇదంతా కూడా రివర్ అన్నమాట. సో అక్కడే మనకి ఫెరీస్ ఉంటాయి. ఆ ఫెరీస్ ఎక్కేసి మనం కావాల్సిన డెస్టినేషన్కి మనం వెళ్ళొచ్చు. అంటే బోట్ కనెక్టివిటీ ఉన్న డెస్టినేషన్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో టికెట్ ఎంత ఏంటి ఎవ్రీథింగ్ మేము నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ దిస్ ఈస్ హౌ ఐకాన్ సియామ్ ఈజ్ లుకింగ్. ప్రస్తుతం టైం వచ్చేసి మధ్యాహ్నం 2:15 అయింది. ఇలా కనిపిస్తుంది. నైట్ టైం అయితే చాలా చాలా బాగుంటుందండి. మొత్తం లైట్స్ ఆన్ అవుతాయి. వెనకాల ఉన్న హై రైజ్ టవర్స్ అన్ని లైట్స్ ఉంటాయి. బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అదండి మా ఐకాన్ సియామ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా మా ఎక్స్పీరియన్స్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే ఎంజాయ్ చేస్తే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ వచ్చే వీడియోలో ఇందాక చెప్పినట్టు మేము వాటర్ అనే ఒక టెంపుల్కి వెళ్తున్నాము. అది కూడా బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు అది మిస్ అవ్వకుండా చూసే ప్రదేశం అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఐకానిక్ గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది వచ్చే వీడియోలో చూద్దాము. బట్ ఈ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next video.